ఏ హ్యాండ్ అందరికీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి అది ఎస్సీ రిజర్వేషన్ గురించి అది మాట్లాడినాం కదా. బాగుంది, చాలా బాగుంది. అసలు ఎస్సీలు అంటే క్రిస్టియన్ అంటే ఒక్కొక్కరికి కడుపు మండుతుంది కదా. మన హిందూ మతంలోనే మరి హిందువులైన ఈ ఎస్సీ ఎస్టీలను మనుషులుగా చూడొచ్చు కదా భయ్. వాళ్ళ అవమానం మనకొద్దా? మనం హిందువులమే, అగ్రకులం వరకు వాళ్ళకు ఈ ఘనతలు బాగానే ఉన్నాయి. వాడిని గుళ్ళోకి రానియరు, పక్కకుంటి కూర్చొనియరు, ముట్టుకుంటే దోషం అంటారు. ఎట్లా రావి ఇది? మన మన హిందువులను ఫారెన్ కంట్రీస్కి ఎగబడి వీసాలు రాకపోతే ఏడ్సుడు H1BC మీద వీసా రాక పంపించకపోతే అట్లా గోడ్న ఏడ్చేటారు లక్షలాది మంది. వాళ్ళను కూడా ఫారినర్స్ ఇట్లనే చేస్తే ఎట్లా? వాళ్ళు కూడా ఇలాగనే బాధపడతారు. మీరు ఏదో రోజు అది కూడా జరుగుతుంది. మనిషిని మనిషిలాగా చూడండి, సాటి మనిషిని మనిషిలాగా చూస్తే ఆ గుణం నేర్చుకోండి. ఒకటి, క్రిస్టియన్ అయినంత మాత్రాన క్రిస్టియన్ నడిచిన దారిలో మీరు నడవరా? వాళ్ళు పీల్చిన గారి మీరు పీల్చుకుంటలేరా? అది ఏంది బాయ్ ఇది? వాళ్ళు చేసిన పనులు, ఈ సనాతన ధర్మం గొప్పదే అనుకుంటే, ఈ మతం గొప్పదే అనుకుంటే, క్రిస్టియన్ మతస్థులు చేసిన వస్తువులను ముట్టుకోకండి. వాళ్ళు కనిపెట్టిన ప్రింటింగ్ మిషన్ వాడకండి. వాళ్ళు కనిపెట్టిన కరెంటును వాడకండి. వాళ్ళు కనుక్కున్న వాహనాలు వాడకండి. ఎందుకురా మతం పేరిట ఇది దళితులను పట్టుకొని ఇట్లా పీడిస్తున్నారు? అరే, మత పిచ్చి వాళ్ళకు, మత ఉన్మాదులకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. క్రిస్టియన్లో కన్వర్ట్ అయ్యేది ఓన్లీ ఎస్సీ ఎస్టీ దళితులు, మైనారిటీలే కాదురా నాయన, అగ్ర కులాస్తులు కూడా జీసస్ని నమ్ముకుంటున్నారు, క్రిస్టియన్లో కన్వర్ట్ అవుతున్నారు. వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళకు భద్రంగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు మీకు మీ మతంలో, హిందూ మతంలో ఉన్నప్పుడు వాళ్ళ రక్షణకు, వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తారు. పరాయి మతస్థుల వాళ్ళకు స్వేచ్ఛ, వాళ్ళ ఆత్మగౌరవం అది కాపాడుకోవడం విశ్వాసం కోసం వాళ్ళు ఒక మతంలోకి వెళితే ఆ మతంలో కూడా వెళ్ళి మీకు అనుకూలంగా అది తీర్పులు తెచ్చుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఎక్కడున్నాయండి? అందరం ఒకటైపోయినామంటే అంటే కళ్ళ ముంగడ జరుగుతున్న ఈ దారుణాలను చూసైనా మేధావులు, ప్రజా సంఘాలు మీరు ఇప్పటికైనా కనుక్కోండి, అది తెలుసుకొని కళ్ళు తెరవండి. నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మరిగూడెంలో ఏం జరిగిందయ్యా? ఒక దళితులు మంగళవాళ్ళు అంటే వాళ్ళు మైనారిటీలోకి బీసీల కిందకి వస్తారు. వాళ్ళు ఒక గుడిలోకి వెళ్ళిరండి, 2 నెలల పాపను తొక్కి చంపినరు. నల్గొండ జిల్లాలో ఎల్కకుర్తి మండలంలో దుర్గామాత గుడిలోకి వెళ్ళిండ్రని చెప్పేసి వాళ్ళను కొట్టి చంపుతున్నారు. ఎక్కడ ఉన్నది? ఎక్కడ